హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. మనం ఇంట్లోనే గోధుమ పిండితో శంకర్పాళి పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాము. ఈ రకమైన స్నాక్స్ మనం ఇంట్లో హైజీన్ గా చేసి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో అందరూ బాగుంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉంటాం. అందుకనే పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. గోధుమ పిండిలో ఉప్పు, కసూరి మేథి, కొద్దిగా నీళ్లు పోసి రొట్టెల పిండిలాగా కలుపుకోండి. దానితో రొట్టెలు చేసుకొని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 5 నిమిషాలు ఆరనివ్వండి. మరుగుతున్న నీళ్లలో శంకర్పాళీలు వేసి 1 నిమిషం ఉడకనివ్వండి. ఉల్లిపాయ, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకోండి. టమాటో, చిల్లీ, సోయా సాస్ లో నిమ్మరసం వేసి కలపండి. ఒక కడాయిలో 1/2 స్పూన్ నూనె వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాసెస్ ను వేయండి. దీని రుచి ఇంకా అద్భుతంగా ఉండాలంటే నూడిల్స్ మసాలా కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.